అందరికీ నమస్కారం. నేను చంద్ర జనార్దన్. ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. విజయవాడలోని పెద్దలతో, సంఘ నేతలతో, సంఘ నాయకులతో ఈరోజు మనం సమావేశం ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలో కాపులు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించి తద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 3 ఎజెండాగా తీసుకున్నాం మనం. ఒకటి బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశం, రెండోది రాష్ట్రంలో కాపులు ఎదుర్కొంటున్న సమస్యలు, కాపు వర్గాలుగా ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, అదేవిధంగా మున్నూరు కాపు వర్గాలుగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఉంది. అనేక ఇబ్బందుల్లో రాష్ట్రంలో కులం ఉన్న నేపథ్యంలో ఈరోజు సీనియర్ నేతలతో మాట్లాడి వారి సలహాలు, వారి సూచనలతోటి సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వటం, తద్వారా సమస్యల మీద పోరాటం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ముందుగా ఏదైతే కాపు ఉద్యమం నేపథ్యంలో తుని సంఘటనకు సంబంధించి రైల్వే కేసుకు సంబంధించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసుని తిరిగి ప్రారంభించాలని ఈ మధ్య ఒక వార్త రావటం జరిగింది. దాని మీద జీవో విడుదల చేయటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వెంటనే కాపు సమస్యలను గుర్తించి ఏదైతే మన సంఘ నాయకులు కానీ, మన పెద్దలు కానీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో తిరిగి విచారణ, హైకోర్టుకు అప్పీల్ అనే దాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో కేసు తిరిగి ఓపెన్ చేయాలనుకున్నది రాష్ట్ర ప్రభుత్వమే, దాన్ని ఉపసంహరించుకోవాలనుకునేది రాష్ట్ర ప్రభుత్వమే. అయినప్పటికీ కూడా ఈ సమావేశం పక్షాన, రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే తుని సంఘటన కాపుల యొక్క మనోభావాలకు సంబంధించి జరిగిన ఉద్యమంలో జరిగిన సంఘటన అది. దాని మీద కేసు దర్యాప్తు తిరిగి ప్రారంభించాలనుకునే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకునేటట్టుగా చేసి దాన్ని ఉపసంహరించుకున్నందుకు ఈ సమావేశం రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతా ఉంది. సమస్యలు అనేకం ఉన్నాయి రాష్ట్రంలో. కాపు రిజర్వేషన్ అంశం మీద ప్రధానంగా కాపు వర్గాలన్నీ కూడా చాలా ఆలోచనతో ఉన్నాయి. తప్పనిసరిగా కాపు, తెలగ, బలిజ, ఒంటర్లకు బీసీ రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అనేది మా సమావేశం నిర్ణయించింది. దీంట్లో అనేక మంది పెద్దలు కూడా అటువంటి సూచనలు ఇచ్చారు. ఏ విధంగా ముందుకెళ్ళాలి, గతంలో జరిగిన కేసుల పరిస్థితి ఏంది, ఇప్పుడు హైకోర్టులో పెద్దలు హరిరామ జోగే గారు వేసిన కేసు ఏ విధంగా ఉంది, అవసరమైతే రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన ఇప్పుడే అయ్యప్ప గారు, అడ్వకేట్ గారు సూచించిన నేపథ్యంలో అదే విధంగా పెద్దలు సీనియర్ న్యాయవాదుల సలహా మేరకు అవసరమైతే ఒక సబ్ కమిటీగా వేసుకుని తద్వారా ఒక 5-6 మంది సీనియర్ అడ్వకేట్ల ద్వారా దాని మీద, బీసీ రిజర్వేషన్ మీద న్యాయ పోరాటం కూడా చేయాలనే ఆలోచన, నిర్ణయం అనేది ఈరోజు పెద్దల సమక్షంలో తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ముందుకు పోతాం. అదేవిధంగా గత వారం క్రితం సోదరుడు మూర్తి గారి మీద ఒక కేసు నమోదు చేయటం జరిగింది. పాయింట్ అనే ఒక పత్రిక సంపాదకులు అతని మీద, కాపు సోదరుడైన పాదం మూర్తి గారి మీద SC/ST కేసు నమోదు చేసి అరెస్ట్ చేయటం జరిగింది. బేషరతుగా కేసులు ఉపసంహరించుకుని వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, కాపు వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు. పెద్దలు పవన్ కళ్యాణ్ గారు వెంట వారి కుటుంబ సభ్యులైన కాపు కుటుంబీకులు అందరూ 99% ప్రయాణించారు, వారికి మద్దతు తెలిపారు. కూటమి ప్రభుత్వం విజయానికి మద్దతు ఇచ్చారు. ఆ విజయం కాపు వర్గాలు తమ ఆత్మ గౌరవానికి నిదర్శనంగా భారతదేశ స్వాతంత్రం వచ్చిన అనంతరం రాజ్యాధికారం కావాలి అనే ఉద్దేశంతో కాపు వర్గాలు ఉన్నాయో వాటిని
లక్ష్యం చేరే దిశగా పవన్ కళ్యాణ్ గారు పయనిస్తా ఉన్నారు. వారు ఆ విజయం వైపుగా వెళ్తా ఉన్నారు. తద్వారా కూటమి ప్రభుత్వం కాపు వర్గాల ద్వారా వచ్చింది కాబట్టి కాపులే విజయం సాధించినట్టుగా పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని అందరూ కూడా ఎంజాయ్ చేసిన పరిస్థితి ఉంది రాష్ట్రంలో. అటువంటి కాపు వర్గాలకు కావాల్సిన సమస్యల మీద కూటమి ప్రభుత్వం స్పందించి కాపు సమస్యలని పరిష్కరించాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు తెలిపిన కాపు వర్గాలకి న్యాయం చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది. ఎన్నికల సందర్భంలో సైతం ఆ రోజు ప్రచార సరళిలో భాగంగా బీసీ వర్గాలు వివిధ వర్గాలకు సంబంధించిన బహిరంగ సభలు జరిగాయి. కానీ కాపు వర్గాల కోసం, కాపు వర్గాల ఓట్ల కోసం జరగల. ఓట్లు వేయాలని ఎన్నికల సందర్భంగా కూడా. కానీ కాపు వర్గాలు కుటుంబ పెద్దగా పవన్ కళ్యాణ్ గారిని భావించి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలిపి కూటమి ప్రభుత్వాన్ని విజయవంతం వైపు తీసుకెళ్లిన ఘనత కాపు వర్గాలది. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో జనాభా దామాషా ప్రకారం పార్టీల్లో పదవులు ఇవ్వాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉన్నాయి. రాజకీయ పదవులు ఇవ్వట్లేదు, నామినేటెడ్ పదవులు ఇవ్వట్లేదు, ప్రభుత్వ రంగ సంస్థల్లో అవకాశం ఇవ్వట్లేదు. తప్పనిసరిగా కాపు వర్గాలకు అవకాశం కల్పించాలి. ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో 3 పార్టీలు కాపులకి జనాభా దామాషా ప్రకారం అవకాశం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే జనసేనకి ఇచ్చే రాజకీయ పదవులు ఉన్నాయో కూటమి ప్రభుత్వంలో జనసేన కోటాలో వచ్చే పదవులు పూర్తి స్థాయిలో కాపు వర్గాలకు ఇస్తున్నట్టుగా కూటమి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అది రాజకీయ పార్టీ అయిన జనసేనకి వారి కోటాలో ఇచ్చే పదవులు అది రాజకీయ పార్టీకి ఇచ్చినట్టుగా భావించాలి. 3 పార్టీలు తప్పనిసరిగా కాపులకి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం, అప్పీల్ చేస్తా ఉన్నాం. మరొక అంశం, ముఖ్యమైన అంశం, రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం 25% ఉన్న కాపు వర్గాలు ఉద్యోగస్తులు ఎక్కడా కూడా ప్రధానమైన స్థానాల్లో పోస్టింగుల్లో లేరు. ఈ సందర్భంగా ఉద్యోగుల యొక్క పోస్టింగుల్లో ఉద్యోగులకి ఫోకల్ స్థానాలు ఇచ్చే పోస్టింగుల్లో కాపు వర్గాలకి, కాపు తెలగ బలిజ ఒంటర్లకు, అదేవిధంగా తూర్పు కాపులకు, మున్నూరు కాపులకు అవకాశం జరగట్లేదు, అవకాశం ఇవ్వట్లేదు అనే దాంట్లో ఈ సమావేశం నిరసన వ్యక్తం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ప్రాధాన్యత కలిగిన స్థానాల్లో మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, సోదరులు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కానీ వర్గాల వైపు ఒకసారి ఆలోచించాలి. దామాషా ప్రకారం అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక్కడ ప్రధానమైన అంశం, ఈ సమావేశానికి ప్రధాన అంశం కాపు జేఏసీ. మన బలాన్ని మనం నిరూపించుకోలేక అంటే జనార్దన్ హైదరాబాద్లో ఉంటున్నాడు అంటే రాని తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చింది తెలంగాణ జేఏసీ. ఆ జేఏసీని ఆచరణలో తీసుకుంటే మనం డెఫినెట్గా కాపులకు బీసీ రిజర్వేషన్ తేగలుగుతాం. మన పక్కనే ఉంటున్నారు, వెన్నుపోట్లు నడుస్తున్నాయి. కాబట్టి తెలంగాణలో మున్నూరు కాపులు లేఖం చేయాలని జనార్దన్ గారు చాలా కృషి చేస్తున్నాడు. కానీ అక్కడికి వచ్చేసరికి, వాస్తవాల్లోకి వెళ్ళేసరికి మీ దుకాణం మీదే, మా దుకాణం మాదే. ఈ రకమైన వాస్తవాలు జరుగుతున్నప్పుడు ఇప్పుడు నేనేమి సూచన చేయడానికి వచ్చానంటే ఇక్కడికి, తెలంగాణ జేఏసీకి మూల పురుషుడైన ప్రొఫెసర్ కోదండరామ్ని కలిసి ఆయన ఉద్యమం ఎలా చేశాడు, ఆ ఉద్యమాన్ని పట్టుకొని జనార్దన్ గారికి ఓపిక ఉంది కాబట్టి, సర్కిల్ ఉంది కాబట్టి, అన్ని అంగులు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా ఉద్యమాన్ని నిర్మించగలిగితే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం.